మాఘపురాణము 24వ అధ్యాయము. విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట. మాఘమాసమందలి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది. ఒక మాఘమాసములో ఒకానొక గంధర్వుడు తన భార్యతో కలిసి భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్లలేక ఉండిపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడున్న చోటికి వెళ్లి వయ్యారంగా క్రీగంట చూచెను. ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుక్కొనుచు వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వశ్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుతూ, నీవు తపస్వివయుండి కూడా కామతృష్ణ గలవాడివైతివి కాన నీకు కోతిముఖము సంభవించుగాక అని విశ్వామిత్రుణ్ణి, ఓసీ కులట నీవు పాషాణమై పడివుండుగాక అని భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖము కలిగి ఉండగా నారదుడు ఈ విషయము తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోబడి నీ తపశక్తి అంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానము చేసి నీ కమండలంతో గంగాజలము తెచ్చి ఈ పాషాణము పైన చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు.